హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కిరణ్ ఢిల్లీ కాస్ ఖమ్మం అండి. ఈరోజు అయితే మనకైతే ఒక మంచి వెహికల్ తో వచ్చా అండి. మోడల్ ఎక్కువ, రేట్ తక్కువ అండి. బండి చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. బండి అయితే రెనాల్ట్ క్విడ్ అండి, 2019 బండి అండి. కేవలం అంటే కేవలం 54,000 మాత్రమే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్. దీనికైతే టైర్స్ అన్ని వచ్చేసి అయితే 50% టైర్స్ ఉన్నాయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. మళ్ళాంటి చిన్న కుటుంబాలకు అయితే ఒక మంచి వెహికల్ అండి. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. బండి చాలా తక్కువ తిరిగిందండి. మోడల్ అయితే ఎక్కువ, ప్రైస్ అయితే తక్కువ అండి. చాలా లోయెస్ట్ ప్రైస్ అండి. నేను ప్రైస్ వచ్చేసి వీడియో చివరిలో అయితే చెప్తా అండి. మనకైతే ఈ బండి వచ్చేసి ఖమ్మం లొకేషన్ లో ఉందండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఏ క్లాసు మారలేదు, ఏ పార్ట్ మారలేదండి. రెనాల్డ్ క్విడ్ అండి, RX-T అండి, 1.0 ఇంజన్. ఇది లీటర్కి వచ్చేసి 18 నుంచి అయితే 20 అయితే మైలేజ్ వస్తుందండి. మనకైతే బండికి అయితే ఇప్పటికిప్పుడైతే ఎటువంటి వర్క్ లేదండి. మొత్తం అన్ని ఆయిల్స్, ఫిల్టర్స్ అన్ని అయితే చేంజ్ చేయించారండి సార్ అయితే. కస్టమర్ వెహికల్ అండి ఇది. కస్టమర్ ఖమ్మంలోనే ఉంటారండి కస్టమర్ కూడా. బండి గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండి. హెడ్ లైట్లు కూడా 100% అయితే హెడ్ లైట్లు కూడా ఉన్నాయండి. బండి అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. బండికి అయితే ఇంత చిన్న గీత కూడా లేదండి. బండికి అయితే ఇప్పటికిప్పుడైతే ఎటువంటి పెట్టుబడి అనేది అవసరం లేదండి. ఇదైతే రైట్ సైడ్ వ్యూ అండి. సర్వీసింగ్ అయితే చేయించలేదు బండి. టైర్స్ అన్ని వచ్చేసి అయితే 50% ఉన్నాయండి. రన్నింగ్ బోర్డ్ అయినా కూడా, షాక్ అబ్జర్వర్ అయినా, సస్పెన్షన్ అయినా ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదండి. ఇది పెట్రోల్ బండి అండి. లీటర్కి వచ్చేసి 18 నుంచి అయితే 20 అయితే మైలేజ్ వస్తుందండి. బ్యాక్ సైడ్ టీ ల్యాంపులు కూడా 100% ఉన్నాయండి. రెనాల్డ్ క్విడ్ అండి, RX-T అండి, 1.0 ఇంజిన్ అండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. బండి అయితే కేవలం అంటే కేవలం 54,000 మాత్రమే తిరిగిందండి. గ్లాసులు కూడా చూసుకోవచ్చండి, ఏ గ్లాసు మారలేదండి. గ్లాసులు డేట్ చూసుకోవచ్చండి, ఏ గ్లాసు మారలేదు. ఇది ఫ్రంట్ కోటాలర్ సీట్ గ్లాస్ అండి. ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ అండి. లోన ఇంటీరియర్ పరంగా అయితే సీట్ కవర్స్ అయితే 100% సీట్ కవర్స్ ఉన్నాయండి. ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సీట్ ఒకటి, కో డ్రైవర్ సీట్ ఒకటి వస్తుందండి. ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్లు వర్క్ చేస్తుందండి. ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్లు వర్క్ చేస్తుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి. మాన్యువల్ గేర్స్ అండి. గేర్స్ కూడా ఇంత నాయిస్ అనేవి లేదండి. గేర్స్ లో కూడా చూసుకోవచ్చు అండి. కేవలం అంటే కేవలం నేను 54,000 అని చెప్పానండి. 51,735 మాత్రమే తిరిగిందండి బండి. స్టీరింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ లేదండి. చూసుకోవచ్చు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి. సార్ అయితే పెట్టించుకున్నారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. దీనికైతే ముందర 2 పవర్ విండోస్ ఉంటాయండి. బ్యాక్ అయితే మాన్యువల్ విండోస్ ఉంటాయండి. బ్యాక్ అయితే మాన్యువల్ విండోస్ ఉంటాయండి. ఆనెస్టీ చూసుకోవచ్చు అండి. ఇది బ్యాక్ సైడ్ అండి. సీట్ కవర్లు కూడా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. మనకైతే చాలా అంటే చిన్న కుటుంబాలకు అయితే మంచి వర్క్ చేస్తుందండి. ఇది మోడల్ కూడా ఉందండి, 2019. నన్ను చాలా మంది కస్టమర్స్ అయితే అడిగారండి, చిన్న కారు తక్కువ బడ్జెట్ లో చూడమని చెప్పి అడిగారండి. మనమైతే ఈ కార్ అయితే మనకైతే 100% అయితే వర్తిస్తుందండి. మీకైతే ఎటువంటి రిపేర్ లేదండి బండికి అయితే. ఇది 51,000 మాత్రమే తిరిగిందండి. ఒకసారి డిక్కీ పరంగా కూడా ఒకసారి మీకు చూపిస్తా అండి. ఎందుకంటే డిక్కీలో కూడా ఎక్స్ట్రా సౌండ్ స్పీకర్ అయితే పెట్టారండి. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయండి. స్పీకర్లు అయితే చూసుకోవచ్చండి. మీ కంపెనీతో వచ్చిన పిల్లర్ పనిచేస్తండి. చూసుకోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్ లేదండి బండి విషయంలో. చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ తిరిగిందండి. చూసుకోవచ్చండి. కంపెనీతో వచ్చిన చూసుకోవచ్చు. పేస్టింగ్ ఇంజన్ పరంగా ఒకసారి అయితే బానెట్ పరంగా నేను చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు లోన ఇంజన్ పరంగా చూపిస్తున్నా అండి. చూసుకోవచ్చండి. ఇది రైట్ సైడ్ యాప్ కంపెనీతో వచ్చిన పేస్టింగ్. ఇక కంపెనీతో వచ్చిన స్కెచ్ మార్కులు కూడా అంతే ఉన్నాయండి. చూసుకోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్ లేదండి బండి విషయంలో అయితే. చూసుకోవచ్చండి. మీకు ఎక్కడ కూడా రస్ట్ అనేది రాలే. కంపెనీతో వచ్చిన రేడియేటర్ పట్టే ఉందండి. ఎక్కడ కూడా ఇంత చిన్న లీకేజ్ అనేది లేదండి.
ఈ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అండి, లెఫ్ట్ సైడ్ యాప్రాను. బ్యాటరీ కూడా కొత్తది మార్పించానండి సార్ వాళ్ళు. ఒకసారి స్టార్ట్ చేయండి. బండి అయితే చూసుకోవచ్చు అండి, సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయింది, ఇంత నాయిస్ లేదు. బండి విషయంలో మీకు ఎటువంటి డౌట్ లేదండి. రేజ్ అన్న. ఓకే ఓకే, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ కొట్టు. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి, ఆఫ్ చేసాను. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకసారి బండి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 2019 RXT అండి, 1.0 లీటర్ ఇంజిన్ అండి. ఇది 18 నుంచి 20 అయితే మైలేజ్ వస్తుంది. టైర్స్ అన్ని వచ్చేసి అయితే 50% టైర్స్ ఉన్నాయండి. మీకు ఎటువంటి పెట్టుబడి అనేది అవసరం లేదండి. మీకు ఆయిల్ అన్ని చేంజ్ చేసి ఉన్నాయి. మీ కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,90,000 మాత్రమే చెప్తున్నారండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. కస్టమర్ కి కొంచెం అమౌంట్ అవసరం ఉండి అయితే బండి అయితే అమ్ముతున్నారండి. ఇంత తక్కువ ప్రైజ్లో అయితే ఇంత మోడల్ బండి అయితే రాదండి. 2019 మోడల్ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి. మనకైతే ఫైనల్ గా వచ్చేసి అయితే 270కి అయితే ఇచ్చేస్తారండి. ఇది ఖమ్మం లొకేషన్ లో ఉందండి. ఎవరికైనా ఈ కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయగలరండి. నా నెంబర్ వచ్చేసి 9640058528 అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్.